హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ శివాజీ నవదీప్ వీళ్ళు ఒక దండోరా ప్రీమియర్ షోను ఏదో చేశారు కదా. పాప్కార్న్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఆయనకు బ్రేక్ఫాస్ట్లో చేసే వస్తారు, మార్నింగ్ షోకి ఆఫ్టర్నూన్ లంచ్ చేసే వస్తారు, ఈవినింగ్ 4 o'clock 6 o'clock స్నాక్స్ తినేసే వస్తారు, సెకండ్ షోకి డిన్నర్ అవుతుందంట. అరే చిల్లరగాళ్ళు అర్రాబాయ్, మీరు మనుషులా గాడిదలు అర్రాబాయ్ మీరు ఇద్దరు. శివాజీ అరే నవదీప్ మీరు మనుషులు కాదురా మీరు. అరే నీకు పెళ్లి కాలేదు కదరా నవదీప్, పెళ్లి చేసుకొని ఒకసారి చూడు పిల్లల్ని తీసుకొని. అరే మల్టీప్లెక్స్లా పొద్దున తెల్లవారుజాము 4 గంటల నుంచి ఇస్తారా షోలు. 10 గంటలకు కూడా షో ఉంటుంది, 9 గంటలకు కూడా ఉంటుంది, 11 గంటలకు కూడా ఉంటుంది. అందులో మాట్లాడుతున్నాం, ఈ మామూలు థియేటర్లు కాదు మాట్లాడేది. పాప్కార్న్ బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా మీరు? పాప్కార్న్ ఎడికెళ్ళి వచ్చిందంట, నవ్వుతున్నారు. సిగ్గు లేదరా? పబ్లిక్ సొమ్ము తినుకుంటా మనుషులేనారా మీరు? ఇంతకు పబ్లిక్ సొమ్ము తింటున్నారా? చిన్న చిన్న వాళ్ళకు వ్యసనం చేశారు. మల్టీప్లెక్స్లో చూడాలని అందరికి ఆనందం ఉంటుంది. అందులో షోలు చూడరా ఏమేమి టైంకి ఉంటాయి? 6 గంటలకు, 9 గంటలకు, 11 గంటలకు. అవి ఏమేమి టైం రా అవి? అరే నవదీప్ పిచ్చోన్లాగా ఏం చెప్తున్నారా నువ్వు? పబ్లిక్ను చూద్దామని ఇస్తున్నారా మీరు? అరే ఈ తెలంగాణలో నిజంగా జనాలు ఒక్కడు కూడా కొత్త సినిమాలు వస్తే సినిమాలు చూడకండి రా. పబ్లిక్ చెప్తున్నా, ఐబొమ్మ రవినంట, వాడిని పాపం వాడు చేసిన పనికి అందరు పబ్లిక్ మద్దతు ఇస్తున్నారు. ఐబొమ్మ రవికి వాడు చేసింది ఏంది? ఇక్కడ లీగల్గా అయితే వాడు అసలు అరెస్ట్ కాకూడదు, అసలు వాడిని పట్టుకునిగా చేత కాదు. అసలు వాడి ఈ దేశంకి సంబంధించిన రైట్స్ కూడా వీళ్ళకి లేవు. వాడు వేరే దేశం కరేబియన్ దీవుల్లో పాస్పోర్ట్ తెచ్చుకొని అక్కడ దేశస్థుడు అయిపోయాడు. వాడు ఒక ఎన్ఆర్ఐ, వాడిని ఏం పీకలేరు. ఈ సజ్జనార్ గిజ్జనార్ ఎవరు పీకలేరు. మీరు కరెక్ట్గా చెప్తున్నా, సినిమాలకు 200, 100 రూపాయలు. వెనకటికి 100 రోజులు సినిమా నడిపించారు. ఇప్పుడు ఎందుకు నడిపిస్తలేరు? 10 రోజుల్లో మొత్తం రావాలా కోట్లు. పబ్లిక్ని ఒక వ్యసనంలాగా మందు తాగినట్టుగా సినిమాలను ఉత్తేజపరిచి దాన్ని చేసి ఆ షోలు ఈ షోలు వేసి పబ్లిక్ను చూతబనాయించి పెద్ద పెద్ద హీరోలన్నీ కోట్లు కుమ్మేస్తున్నారు. ఇదా రా మీ బతుకులు? మందిది ఇది తిని తాగినట్టురా మీది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు చెప్తున్నా, డిస్ట్రిబ్యూటర్లకు చెప్తున్నా, పెద్ద పెద్ద హీరోలకు చెప్తున్నా, పబ్లిక్ సొమ్ము ఇది ఈ 2 మీరు తాగుతూ తింటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. సిగ్గు శరాలు ఉంటే ముందు మానేసేయండి. మల్టీప్లెక్స్లో 300, 400 పాప్కార్న్లు, టికెట్లు 1000 రూపాయలు, 800. ఎవడిది ఏమన్నారా 1,00,000 కోట్లు పెట్టి? వెనకడికి 1,00,000 కోట్లు పెట్టి తీసినారా? సినిమాలు చూడలే వెనకలకి? 100 రోజులు నడిచేది, మంచి మంచి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఏమైందిరా మీకు పిచ్చెక్కిందిరా? పబ్లిక్ అంటే మీకు అంత చురుకన ఉన్నట్టు. జనాలకు సిగ్గు ఉండాలి. మీరు ఇలాంటి సినిమాలు అసలు 15 రోజుల దాకా సినిమాలు చూడకండి. ఏ కొత్త సినిమా మూవీ వచ్చిందనుకో 15 రోజులు సినిమాలు బంద్ చేసుకోండి, ఏం పోదు. తర్వాత ఆటోమేటిక్గా 200 కొందకి నెట్ఫ్లిక్స్లో వచ్చి పడతాయి. 50 రూపాయలు, 100 రూపాయలు వేసినాం అనుకో మంచి చూడవచ్చు.